హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నిన్నటిది చూసారు కదా, కొత్త సిరీస్ క్యూ అనేది ఫస్ట్ ఎపిసోడ్. మీ అందరికీ నచ్చినట్టుంది. నేను కమెంట్స్ అవన్నీ చూశాను. అంటే ఇదివరకు నేను అన్ని కమెంట్స్కి రిప్లైస్ చేయలేకపోయేవాడిని కదా. ఇప్పుడు ఛాన్స్ అన్నట్టు ఎవ్రీ సండే అట్లా కొన్ని సెలెక్టెడ్ కమెంట్స్ తీసుకొని వాటికి రిప్లైస్ చేయడము అంటే మీకు కూడా బెనిఫిట్ అవుతుంది. ఇంకా అయితే ఆ కమెంట్స్లోంచి కొన్ని కమెంట్స్ ఫ్యూచర్లో వీడియోస్ కూడా చేయొచ్చు. అంటే వాళ్ళు ఏమన్నా అడిగితే దానిపైన వీడియోస్ కూడా చేయొచ్చు. బాగానే ఉంటుంది. ఇంకా ఎంటర్టైన్మెంట్ కోసం మా అబ్బాయిని కూడా ఇంక్లూడ్ చేశాను కదా, కొంచెం అంటే బాగుండాలి వీడియో అని చెప్పేసి. ఫ్యూచర్లో ఎవరైనా వేరే గెస్ట్లు వచ్చినా కానీ ఇందులో ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను. నేను ఎవ్రీ సండే ఆల్మోస్ట్ అదే టైంకి నేను వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మీరు అందరూ ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారు కదా, ఎవరైనా అంటే కమెంట్స్లో క్వశ్చన్స్ అట్లా అడిగిన వాళ్ళకు ఆన్సర్స్ దొరుకుతాయని చెప్పేసి. అందుకే ఇక అది కంటిన్యూగా మెయింటైన్ చేద్దాం ఆ సిరీస్ అని చూస్తున్నాను. అయితే ఈరోజు టైటిల్ చూశారు కదా, నా కొత్త సబూఫర్ యాంప్ డిజైన్ చేస్తున్నాను కదా, దానికి పార్ట్స్ వచ్చినాయి అని చెప్పేసి. వీడియో మస్త్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడే వీడియోని లైక్ చేసేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే మీకు ఇట్లాంటి ఇంపార్టెంట్ వీడియోస్ వచ్చినప్పుడు 100% నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, అమెజాన్ నుంచి పవర్ సప్లై తెప్పించాను, ఇంకా ఒక యాంప్ కూడా కొనుక్కొచ్చాను. ఇవి నేను మీకు ఈరోజు అన్బాక్స్ చేసి డీటెయిల్గా అంటే నా సబ్వూఫర్ బిల్డ్ చేసే ప్లాన్ ఏంటిదో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ పార్ట్ మిస్ అవ్వకండి, ఎందుకంటే ఒక లేమ్యాన్కి అంటే అస్సలు జీరో నాలెడ్జ్ ఉంటుంది కదా, వాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యేలాగా అంటే క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అంటే మీరు ఇంట్లోనే ఒక అంటే పెద్దగా అంత మీరు అంటే సోల్డరింగ్ ఐరన్ పట్టి అవన్నీ చేసే పని కూడా లేదు. జస్ట్ ఒక స్క్రూ డ్రైవర్ ఉంటే మీరు ఇట్లాంటి యాంప్లిఫైర్ రెడీ చేసుకునేలాగా ఒక సింపుల్ వేలో మీకు ఈ వీడియో చేసి చూపిస్తాను. అంటే కంప్లీట్ వీడియో కాదు, ఈ పార్ట్లో కొంచెం అంటే ఒక హాఫ్ వరకు చూపిస్తాను. మిగతా నేను చెప్పాను కదా, ఏదైనా ఐటమ్స్ తెస్తే నేను ఫస్ట్ రఫ్గా నేను ఆన్ చేసి చూసుకొని ఓకే పని చేస్తుందంటే ఇంకా రిమైనింగ్లో ఫుల్ కంప్లీట్గా పర్మనెంట్గా ఫిట్ చేస్తానని చెప్పేసి, అంటే ఫుల్లీ అసెంబుల్ చేసేస్తానని చెప్పేసి. అయితే ఈరోజు నేను జస్ట్ చెక్ చేసుకుంటాను నేను తెప్పించిన ఐటమ్స్ ఎట్లా ఉంటాయి అనేది. అయితే ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఇవ్వండి మన హోమ్ థియేటర్ సబ్వూఫర్ కోసం తెప్పించిన యాంప్లిఫైర్ ఇంకా పవర్ సప్లై. ఈరోజు ఈ రెండింటిది కంప్లీట్ డీటెయిల్గా మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ పవర్ సప్లై చూసుకుందాం. ఇది అమెజాన్ నుంచి తెప్పించాను, వారం రోజులు పట్టింది రావడానికి. హైలైట్ బ్రాండ్ది. దీనికోసం నేను పవర్ సప్లై 400 వాట్ది తెప్పించాను, చాలా చీప్లో 1100 రూపీస్కే. అంటే యాంప్లిఫైర్ నాది వచ్చేసి సెకండ్ హ్యాండ్ కార్ ఫిట్టింగ్లు చేస్తారు కదా, వాళ్ళ దగ్గర సెకండ్ హ్యాండ్ది తీసుకున్నాను. అది 150x4 అంటే 600 వాట్ ఆర్ఎంఎస్ అవుట్పుట్ది. కాకపోతే ఇప్పుడైతే ఇది చీప్లో ఉందని చెప్పేసి అమెజాన్లో 12 వోల్ట్ 400 వాట్ అంటే 33 యాంప్స్ కరెంట్ రేటింగ్ ఉన్నది తెప్పించాను. లైన్ న్యూట్రల్ ఎర్త్ కనెక్షన్, ఇంకా వోల్టేజ్ మైనస్ ఇంకా ప్లస్ పాయింట్స్ చూడొచ్చు. 12 వోల్ట్ మీకు 33 యాంప్స్ వరకు ఇస్తుంది. మోర్ దాన్ ఇనఫ్ ఇంటి పర్పస్కి. ఫ్యూచర్లో నేను ఇంకా అంటే బెటర్ పవర్ సప్లై 600 వాట్ పైన అట్లా ఏమన్నా దొరికితే దీన్ని కనెక్ట్ చేసి అట్లా యూస్ చేస్తాను. ప్రస్తుతం మీకు డ్యామ్ చీప్లో సబ్వూఫర్ యాంప్ ఎట్లా డిజైన్ చేయాలో చూపించాలని తెప్పించాను. ఇక్కడ కనెక్షన్స్ చూడొచ్చు. 12 వోల్ట్ గ్రౌండ్ రిమోట్ కనెక్షన్, అది ఆన్ ఆఫ్ చేయడానికి. ఇంకా ఇక్కడ 4 సెక్షన్స్ చూడొచ్చు మీరు యాంప్లిఫైర్స్. 150 వాట్ పర్ సెక్షన్, 4 ఛానల్స్ కలిస్తే మీకు 600 వాట్స్ అవుట్పుట్ అవుతుంది. ఇంకా బ్రిడ్జ్ మోడ్లో ఒక ఛానల్ 300 ఇంకో ఛానల్ 300 అట్లా కూడా మీరు యూస్ చేయొచ్చు, 2 ఛానల్ లాగా. అంటే బ్రిడ్జ్ మోడ్లో నేను అట్లనే యూస్ చేస్తాను. 2 సబ్వూఫర్లు ఒక ఛానల్కి బ్రిడ్జ్లో, ఇంకో ఛానల్కి ఇంకో బ్రిడ్జ్లో అట్లా పెట్టి యూస్ చేస్తాను. ఇక్కడ ఇన్పుట్స్ చూడొచ్చు, లైన్ లెవెల్ ఇన్పుట్స్ 2 ఉన్నాయి, ఫ్రంట్ రియర్. ఇంకా ఇది స్పీకర్ లెవెల్ ఇన్పుట్ ఇవ్వడానికి, అదేం నేను వాడట్లేదు. ఇంకా ఇక్కడ మీరు గెయిన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు లెవెల్. ఇంకా ఇక్కడ క్రాస్ ఓవర్ సెలెక్టర్ ఉంది, లో పాస్, హై పాస్, ఫ్లాట్, హై పాస్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ, ఇంకా లో పాస్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ కూడా సెట్ చేసుకోవచ్చు. బేస్ బూస్ట్కి కూడా మీకు సపరేట్ కంట్రోల్ ఉంది, పవర్ ప్రొటెక్షన్ అన్నీ ఉన్నాయి. ఇది సెకండ్ హ్యాండ్ది కదా, నేను ఓపెన్ చేసి కూడా మీకు ఒకసారి చూపించేస్తాను. సాలిడ్ హీట్ సింక్ ఉంది ఇందులో. మొత్తం దాని యాంప్లిఫైర్ క్లాస్ ఏబీ సెక్షన్ది, అది బాగానే ఉంటుంది. అంటే సబ్వూఫర్కి బాగుంటుంది. ఇది సిలికాన్ బ్రాండ్ది, సింగపూర్, మేడ్ ఇన్ సింగపూర్ది. అది నేను అంటే అక్కడ కూడా వాళ్ళ షాప్లో కూడా ఒకసారి ఓపెన్ చేసి చూసుకున్నాను. మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఒక కార్ యాంప్లిఫైర్లో ఏముంటుంది అనేది మీకు క్లారిటీగా అర్థమయ్యేలాగా కవర్ ఓపెన్ చేసి చూపిస్తే ఏంటంటే మామూలుగా ఎలక్ట్రానిక్స్ పెద్దగా తెలియని వాళ్ళకి కూడా క్లారిటీగా అర్థమైపోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు దాని సర్క్యూట్ బోర్డు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు అంటే పీసీబీ అంటారు కదా, అందులో మీకు అక్కడ పైన మీరు ఇక్కడ యాంప్లిఫైర్ సెక్షన్ లెఫ్ట్ సైడ్లో ఉంది, పవర్ సప్లై సెక్షన్ రైట్ సైడ్లో ఉంది. ఇది ఒక యాంప్లిఫైర్, ఇదొక యాంప్లిఫైర్, ఇటు సైడ్ 2 యాంప్లిఫైర్లు. అంటే ఒక్కొక్క దాంట్లో మీకు 2 పవర్ ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి, బైపోలార్ ట్రాన్సిస్టర్స్. అదంతా యాంప్ సెక్షన్. ఇంకా లెఫ్ట్ సైడ్ పైన ఉన్న పీసీబీ ప్రియాంప్ ఇంకా క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ. ఇవి మాస్ఫెట్లు. ఇదేంటంటే మీకు ఇక్కడ
స్విచ్చింగ్ ఇన్ డీసీ టు డీసీ కన్వర్టర్, ఇది టొరాయిడల్ ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, దాని నుంచి 30 నుంచి 35 వోల్ట్స్ అట్లా ప్లస్ మైనస్ 35 అట్లా డ్యూయల్ పవర్ సప్లై. ఇది 12 వోల్ట్కి ఇక్కడ 35 వోల్ట్ కన్వర్ట్ చేసి దీనికి ఇచ్చి యాంప్లిఫైర్కి రన్ చేస్తుంది. టోటల్గా యాంప్లిఫైర్లో పర్ ఛానల్ 150 వాట్స్, అంటే 4 ఛానళ్ళు కలిసి మీకు 600 వాట్స్. ఇంకా యాంప్లిఫైర్ సాలిడ్ హెవీ ఉంది, మొత్తం బాడీ అంతా దాని హీట్ సింకే. ఈ సెక్షన్ని బైపాస్ చేసి కూడా మీరు దీని పవర్ సప్లై డైరెక్ట్ తెచ్చి మీరు ఇక్కడ యాంప్లిఫైర్కి డైరెక్ట్ ఫీడ్ చేసి కూడా యూస్ చేయొచ్చు. అట్లా ఆ మెథడ్ తర్వాత ఫ్యూచర్లో చూపిస్తాను, అందులో ఇంకా క్వాలిటీ వస్తుంది మీకు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ 2 ఐటమ్స్. మీకు నా ప్లాన్ అర్థమైంది కదా. ఏం లేదు, నేను సింపుల్గా తక్కువ బడ్జెట్లో అవ్వాలని చెప్పేసి అమెజాన్ నుంచి చీపెస్ట్ అంటే 1100కే 400 వాట్స్ పవర్ సప్లై. అంటే యాక్చువల్గా నేను తీసుకొచ్చిన కార్ యాంప్ వచ్చేసి అది 4 ఛానల్ది, 150 వాట్స్ ఇంటూ 4 అంటే 600 వాట్ ఆర్ఎంఎస్ అవుట్పుట్. కానీ ప్రస్తుతం ఏంటంటే నేను ఎక్కువ డబ్బులు ఖర్చు కావద్దు, మీకు కూడా ఇట్లా బడ్జెట్లో చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి 1100దే 400 వాట్స్ది అంటే 12 వోల్ట్ 33 యాంప్స్ అప్రాక్సిమేట్ ఉండి 400 వాట్ పవర్ ఇచ్చే ఎస్ఎంపిఎస్ పవర్ సప్లై తెప్పించుకున్నాను. బాగానే ఉంది పవర్ సప్లై, లైట్ వెయిట్ ఉండేసి కంప్లీట్. అంటే మీరు కొంచెం అంటే రఫ్ హ్యాండిల్ చేసినా ఏం అయ్యేలాగా లేదు, డీసెంట్ ఉంది బిల్ట్ క్వాలిటీ. అది కూడా చూద్దాం ఇంకా ఎన్ని రోజులు. నేను ఫ్యూచర్లో వేరే ఏదైనా వీడియోలో ఇది ఖరాబ్ అయినా కానీ ఖరాబ్ అయింది అని కూడా చూపిస్తాను. ఇప్పుడు దీంతో చేస్తున్నాను నేను సెటప్ మొత్తం. తర్వాత ఇదంతా ఓకే అయిన తర్వాత ఇంకేమన్నా బెటర్ పవర్ సప్లై 600-700 వాట్ దొరికితే రీప్లేస్ చేస్తాను. అయితే ఇందులో టెక్నిక్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది నేను తెప్పించిన కార్ యాంప్ ఇది, అంటే నేను వెళ్ళి మొత్తం సెకండ్ హ్యాండ్ కార్ షాప్స్ ఉంటాయి కదా, కార్ ఫిట్టింగ్లు అవి చేస్తారు కదా, వాళ్ళ దగ్గర అన్ని షాపులు తిరిగిన నేను హైదరాబాద్లో మార్కెట్లో. చాలామంది దగ్గర సెకండ్ హ్యాండ్ తీసేసిన కార్ స్పీకర్స్, కార్ సబ్వూఫర్స్, కార్ యాంప్లు అవి చాలా ఉంటాయి కదా. అన్నీ తిరగంగా నాకు ఇది సిలికాన్ది కార్ యాంప్ దొరికింది. 600 వాట్ 150x4 వాళ్ళ షాప్లోనే కనెక్ట్ చేసి అన్ని ఛానల్స్ వర్క్ చేస్తున్నాయా లేదా చెక్ చేసుకున్నా. ఇంకా వెనకాల కవర్ ఓపెన్ చేసేసి దాని పీసీబీ కంప్లీట్ దాని పీసీబీది కూడా లుక్ ఎట్లా ఉంటుందో చూసుకున్నాను. ఎందుకంటే సోల్డరింగ్ ఐరన్ పెట్టి దాని పవర్ ట్రాన్సిస్టర్స్, మాస్ఫెట్స్ అవన్నీ రిపేర్ చేసి రీప్లేస్ చేసినవి ఉంటే నేను కొనొద్దు, బ్రాండ్ న్యూ అన్టచ్ పీస్ ఉంటేనే తీసుకుందామని చెప్పేసి నేను అన్నీ ఓపెన్ చేసి చూసుకున్నా. పీసీబీని ఎప్పుడు ఎవ్వరు ఇప్పలేదు, నీట్గా ఉంది కొత్త దానిలాగా. ఇలాంటివి కొత్త యాంప్లిఫైర్స్ మీకు ఆల్మోస్ట్ డబుల్ కాస్ట్ ఉంటాయి, 8,000-10,000 వరకు ఉంటాయి. నాకు ఇది 4,000కే దొరికింది. ఇప్పుడు మీరు ఇది ఎక్కడ దొరికింది, ఏ షాపు అవన్నీ అడుగుతారు కదా, అట్లా వేస్ట్. సెకండ్ హ్యాండ్ మార్కెట్లో మీకు సేమ్ ఐటమ్ రిపీటెడ్గా సేమ్ రేట్లో దొరకకపోవచ్చు. మీరు అంటే నేను జస్ట్ రఫ్ ఐడియా ఇస్తున్నా మీకు. సెకండ్ హ్యాండ్ మార్కెట్ అంటే మీకు కార్ ఫిట్టింగ్ చేసే వాళ్ళ దగ్గర తిరిగి 4-5 వేలల్లో ఇట్లాంటి యాంప్ ఏదన్నా దొరికితే తీసుకోండి, పనిచేస్తుంది. లేదా మీ దగ్గర అమౌంట్ ప్రాబ్లం లేదంటే కొత్తదైనా కొనొచ్చు. అయితే నాకైతే ఇది మస్తు అనిపించింది. ఇంకా నాకు ఇందులో లో పాస్ అంటే హై కట్ ఫిల్టర్ అన్నా లో పాస్ ఫిల్టర్ అన్నా ఒకటే కదా, అది కూడా నాకు సపరేట్ ప్రీ యాంప్లిఫైర్, సబ్వూఫర్ది ప్రీ యాంప్ అట్లా బోర్డు కూడా బేస్ కోసం సపరేట్ బోర్డు చేసుకునే పని కూడా లేకుండా ఇందులోనే లో కట్ ఫిల్టర్ ఉంది, ఇందులోనే గెయిన్ కంట్రోల్ ఉంది, ఇందులోనే మీకు క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ సెట్ చేసుకోవచ్చు, బేస్ బూస్ట్ ఫీచర్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి బెస్ట్ అనిపించింది. ఇంకో టెక్నిక్ నేను ఏంటంటే యాక్చువల్గా నేను ఇందాక చూపించాను కదా మీకు అన్బాక్సింగ్ టైంలో, ఇది 12 వోల్ట్ డీసీ పైన రన్ అయ్యే కార్ యాంప్ కాబట్టి నేను ఎస్ఎంపిఎస్ది 220-230 నుంచి 12 వోల్ట్ వచ్చే ఎస్ఎంపిఎస్ అమెజాన్ నుంచి తెప్పించి దీన్ని కనెక్ట్ చేసి యూస్ చేస్తున్నా కదా. అట్లా కాకుండా కూడా మీరు డైరెక్ట్ అక్కడ ఎక్కడైతే బోర్డు ఉందో ఆ బోర్డు పైనే 30 వోల్ట్స్ డీసీ +30 -30 వోల్ట్ డీసీ డ్యూయల్ పవర్ సప్లై తయారు చేసుకుని సపరేట్ అక్కడనే దీని లోపల ఉండే అంటే పల్స్ విడ్త్ మాడ్యులేషన్ మెథడ్లో పనిచేసే డీసీ టు డీసీ కన్వర్టర్ ఉంటుంది. అంటే 12 వోల్ట్ డీసీకి ఇది లోపల మీకు చిన్న రౌండ్ ట్రాన్స్ఫార్మర్ ఉండింది కదా ఫెరెట్ కోర్ది, అదేం చేస్తుంది అంటే మీకు +30 -30 వోల్ట్ డీసీ చేసి ఇస్తుంది. అదెందుకంటే 12 వోల్ట్ మీద మీరు ఎంత మ్యాక్స్ మీరు పవర్ డ్రా చేయాలని చూసినా కానీ యాంప్లిఫైర్లో 0 to 12లో మ్యాక్సిమం మీరు 4 ohms స్పీకర్ పెట్టుకుంటే ఒకవేళ 2 amps కంటే ఎక్కువ కరెంట్ డ్రా చేయలేరు. మీరు 4, 6, 8 amps చేయలేరు. ఎందుకంటే 4 ohms కింద స్పీకర్స్ డిజైన్ చేయడం కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది. అందుకే కంపెనీస్ అన్ని 4 కాడికే లిమిట్ ఉంటాయి. అయితే 12 2 24 వాట్స్ మ్యాక్స్ వస్తుంది 12 వోల్ట్ పవర్ సప్లై మీద. అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే 12 వోల్ట్ మీద ఇంకెక్కువ పవర్ రాదని చెప్పేసి సపరేట్ డీసీ టు డీసీ కన్వర్టర్ యూజ్ చేసి 12ని వీళ్ళు 35 వోల్ట్స్ +35 వోల్ట్ డీసీ అట్లా చేసేసి ఒక్కొక్క ఛానల్ అది కూడా డ్యూయల్ పవర్ సప్లైది 150 వాట్ ఆర్ఎంఎస్ అవుట్పుట్ వచ్చేలాగా డిజైన్ చేస్తారు కార్ యాంప్స్. అయితే ఆ 35 మీరు బయట నుంచి పవర్ సప్లై ఇచ్చుకుంటే ఏంటంటే రెండు కన్వర్టర్లు అవసరం లేదు. బయట ఒక ఎస్ఎంపిఎస్ లోపల ఇంకో డీసీ టు డీసీ కన్వర్టర్ అవి డబుల్ అవసరం లేదు మీకు. అది బైపాస్ చేసేసి డైరెక్ట్ అక్కడనే 35 ఇచ్చుకోవచ్చు. ఇంకా క్వాలిటీ వస్తుంది, ఇంకా పంచ్ వస్తుంది ఆడియోలో. ఇంకా
ఇది 150 వాట్ ఆర్ఎంఎస్ కదా పర్ ఛానల్. 2 ఛానల్స్ మీరు బ్రిడ్జ్ టైడ్ లోడ్ అంటారు, అంటే బీటీఎల్ మెథడ్ అంటారు, బ్రిడ్జ్ మోడ్. అదేంటంటే మీకు ఒక 35 వోల్ట్ ఇంకోటి 35 వోల్ట్ అయితే మీరు 2 కలిపితే మీకు 150 300 వాట్స్ అట్లా అవ్వదు. ఇందులో ఏంటంటే ఒక యాంప్లిఫైయర్ ఇన్ ఫేజ్ రన్ అవుతే ఇంకో యాంప్లిఫైయర్ అవుట్ ఆఫ్ ఫేజ్ రన్ అవుతుంది. అంటే ఒకటి +35 వైపు స్వింగ్ అవుతుంటే దాని ఆడియో సిగ్నల్ పక్కనున్న ఇంకో సెక్షన్ యాంప్లిఫైయర్ మైనస్ వైపుకు స్వింగ్ అయిపోతుంటుంది, అంటే బ్రిడ్జ్ మోడ్లో. అట్లాంటప్పుడు ఈ +35 ఆ -35 రెండు మీకు పీక్ టు పీక్ డిఫరెన్స్ వచ్చేసి 70 వోల్ట్ వస్తుంది డిఫరెన్స్. అంటే మీకు పవర్ ఆల్మోస్ట్ థియరిటికల్లీ డబుల్ అవుతుంది. మీకు 150 300 అవుతుంది, కానీ ప్రాక్టికల్గా బ్రిడ్జ్ మోడ్లో యాంప్లిఫైయర్స్ ట్వైస్ కాదు థ్రైస్ అట్లా పర్ఫార్మెన్స్ ఇస్తాయి. కాకపోతే డిస్టార్షన్ లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. అందుకే లో ఫ్రీక్వెన్సీ బేస్ బిన్స్కి, బేస్ వాటికి, సబ్వూఫర్ వాటికే ఎక్కువ బీటీఎల్ మోడ్ యూజ్ చేస్తారు. మీరు మిడ్ రేంజ్, ట్రెబుల్, హై ఫ్రీక్వెన్సీ వాటికి బీటీఎల్ మోడ్, బ్రిడ్జ్ మోడ్ యూజ్ చేస్తే మీకు డిస్టార్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అయితే ఇది మనం సబ్వూఫర్కే వాడుతున్నాం కాబట్టి నేను 2 ఛానల్, ఒక బ్రిడ్జ్ ఇంకో 2 ఛానల్ ఇంకో బ్రిడ్జ్, అంటే ఒక దాంట్లో 300 ఇంకో దాంట్లో 300 పెట్టి 2 సబ్వూఫర్స్కి ఇచ్చి కనెక్ట్ చేసి యూజ్ చేస్తాను. ఇంకా ఈ ఆర్సీఏ కనెక్షన్స్ కూడా నేను 4 ఇన్పుట్స్ ఉన్నాయి కదా, 2 ఫ్రంట్ 2 రియర్. ఆ 4ని నేను 2 షార్ట్ చేసి రెండిటితోటే నడిచేలాగా లోపల నుంచి పీసీబీలో నేను కలుపుకుంటాను. ఎందుకంటే 2 ఆర్సీ పిన్లు పెడితే 4 ఛానళ్ళు రన్ అయ్యేలాగా. అది లోపల నుంచి మీరు ఏదైనా మెకానిక్ దగ్గరికి వెళ్ళేసి లోపల నుంచి జంపర్ వేసి షార్ట్ చేయించుకుంటే 4 ఇన్పుట్లు ఇచ్చే పని ఉండదు, రెండిటితోటే నడుస్తుంది. ఇది అంటే ఇది నేను మళ్ళీ మీకు ఫుల్ ఇది మొత్తం వీడియోలో ఇందులో కాకపోయినా కానీ నేను బాక్సెస్ ఇంకా రాలేదు కదా సబ్వూఫర్స్కి, అవి వచ్చిన తర్వాత మొత్తం అసెంబ్లింగ్ యూనిట్ది చూపిస్తాను కదా, అక్కడ నేను డీటెయిల్గా చూపిస్తాను. అయితే ఇది ఈరోజు మన పార్ట్స్ వచ్చినవి. కార్ యాంప్ డ్యామ్ చీప్లో కొన్నాను నేను, 4000కే కొన్నాను. ఇంకా పవర్ సప్లై 1100కు. మీకు ఎట్లా అనిపించింది వీడియో? నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. ఇంకా రేపు బాక్సులు రేపు ఎల్లుండే ఎప్పుడు వస్తాయో రాగానే నేను ఫిట్టింగ్ చేసి ఆ ఫిట్టింగ్ వీడియో అవన్నీ షూట్ చేసేసి రిమైనింగ్ సెకండ్ పార్ట్లో మొత్తం అసెంబుల్ చేసి నా హోమ్ థియేటర్ కనెక్ట్ చేసి పర్ఫార్మెన్స్ ఎట్లుందో డీటెయిల్గా చెప్తాను. ఇంకా దీంతో వేరే పార్ట్స్ కూడా తెచ్చాను నేను అదే సెకండ్ హ్యాండ్ షాప్లో. నేను అప్పుడు హోమ్ థియేటర్ కంప్లీట్ అయిన తర్వాత ఒకవేళ అది కూడా యూస్ చేయాల్సి వస్తే అది ఎందుకు యూస్ చేశాను, అది తెచ్చిన పార్ట్ ఏందో కూడా తర్వాత చూపిస్తా. ఉంటానండి. ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.